నేను వచ్చేసా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇదే బ్యాన్ఫ్ సిరీస్‌లో. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళకి హాయ్ అండి, వెల్కమ్. మా ఛానల్లో ట్రావెల్ వీడియోస్ అలాగే ఫుడ్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో డే 4 రోజు ఏమేం చేసామన్నది ఈ వీడియోలో చూసేద్దాము. మేము టోటల్గా 8 మెంబర్స్ మీ ఎయిర్బిఎన్బి తీసుకున్నామని చెప్పా కదా. సో ఆ ఎయిర్బిఎన్బి అయితే ఇవాళ చెక్అవుట్ చేసేయాలన్నమాట. అలాగే మా ఫ్రెండ్స్లో ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు కదా, సో వాళ్ళు కూడా చెక్అవుట్ చేసేసి వచ్చేసారు. మీరు అనుకోవచ్చు వెకేషన్కి వెళ్ళి హాస్టల్లో ఉండడం ఏంటి అని, కానీ ఇద్దరైతే హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మేము వెళ్ళిన ప్లేస్లో వచ్చేసి కొండలు, వాటర్, చెట్లు అవే ఎక్కువ ఉంటాయి అనమాట. మనుషులు ఎక్కువ మంది ఉండరు ఇక్కడ. ఇలాంటి ఊళ్ళలో ఏంటంటే పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా, సో ఎయిర్బిఎన్బీస్ అలాగే ఇల్లులు కూడా చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఎయిర్బిఎన్బీస్ వెతికేటప్పుడు 10 మెంబర్స్కి అలా పెట్టి చూస్తే చాలా ఎక్కువ చూపించేది అనమాట ప్రైసెస్. ఇంకెందుకులే అని చెప్పి దగ్గరలో ఉన్న హాస్టల్కి అయితే ఇద్దరు బుక్ చేసుకున్నారు. మా ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత చెప్పారు ఎయిర్బిఎన్బీ కంటే హాస్టలే చాలా బాగుంది అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయంట దాంట్లో. మా ఫ్రెండ్స్ ఉన్న హాస్టల్ని కూడా వీడియో తీసి మీకు అందరు చూపిద్దాం అనుకున్నాము, కానీ వీళ్ళ రూమ్లో వచ్చేసి వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మేము అసలు ఏం వీడియో తీయలేదు. బట్ హాస్టల్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కుక్ చేసుకోవడానికి సెపరేట్గా ఏరియా కూడా ఉంటుంది అనమాట. హాస్టల్లో నుంచి బయటకు రాగానే ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఉంటాయి, అలా రకరకాలుగా ఉంటాయి అండ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇంకా హాస్టల్ ఫీజు విషయానికి వస్తే పర్ నైట్ వచ్చేసి $45 ఎంతో ఉంటుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ ద వీక్స్. అంటే వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుంది, వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ మేము తీసుకున్న ఏరియా వచ్చేసి క్యాన్మూర్లో అనమాట. క్యాన్మూర్లోనే ఎయిర్బిఎన్బి తీసుకున్నాము, అలాగే హాస్టల్ కూడా అక్కడే బుక్ చేసుకున్నాము. ఈ క్యాన్మూర్ అన్న ఊరు ఏంటంటే అది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట బ్యాన్ఫ్కి. సో ట్రావెలింగ్కి కూడా చాలా ఫీజిబుల్గా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాము. అవన్నమాట హాస్టల్ డీటెయిల్స్. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. డే 4లో మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కొలంబియా ఐస్ ఫీల్డ్స్ అనమాట. ఇది మేమున్న క్యాన్మూర్ ఏరియా నుంచి 2.5 hours డిస్టెన్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడైతే డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. మేమైతే ప్యాకింగ్ మొత్తం నైటే ఫినిష్ చేసేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి జస్ట్ ఆ బ్యాగ్స్ వరకు కార్లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. 8 o'clock అలా స్టార్ట్ అయితే వెళ్ళేటప్పటికే 10 అలా అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా వచ్చేసి ఆ మార్నింగ్ డ్రైవ్ చేసిన రోడ్ అనమాట. ఎంత బాగుందో, కొండల పైన అంతా మంచు అలాగే ఉంది, అలాగే క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేస్తే మనకున్న స్ట్రెస్ ఇంకా సాడ్నెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోతాయి. అయితే ప్రీవియస్ లాంగ్ వీడియోలో కొలంబియన్ ఐస్ ఫీల్డ్స్ గురించి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ లాట్ కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే వెళ్ళేసి వచ్చాము. ఇక్కడైతే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఐస్ ఫీల్డ్స్ దగ్గర నుంచి వెనక్కి రాగానే వాళ్ళే ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. ఇది వచ్చేసి స్కై వాక్ అనమాట. ఈ స్కై వాక్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది. చూడండి ఇక్కడ లోయ ఎంత కనిపిస్తుందో. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా బేర్స్, గోట్స్ అవన్నీ పెట్టేసి ఉంచారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ ఏ మెటీరియల్తో చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గ్లాస్ కన్స్ట్రక్షన్. సో మీకు ముందు చూపిస్తాను. దాని నెయిల్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఇందాక చూసిన ఎంట్రన్స్ నుంచి కొంచెం దూరం నడవగానే ఇలా మనకు ఒక స్కై వాక్ కనిపిస్తుంది అనమాట. ఇది బ్రిడ్జ్ చూడండి, మొత్తం గ్లాస్తోనే చేశారు. ఫస్ట్ టైం నడిచేటప్పుడు కాస్త భయం వేస్తుంది, బట్ ముందుకు వెళ్తా ఉంటే అలవాటు అయిపోతుంది. కింద చూస్తున్నాడు అప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం? ఇంక ఇక్కడంతా చూసేసుకొని ఫొటోస్ అవి దిగేసి ఇంకా వెనక్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫొటోస్ మాత్రం ఇంపార్టెంట్ బిగ్లు.
ఇంక ఇక్కడ నుంచి ఈ వాక్వే అంతా నడిచి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే మళ్ళీ వాళ్ళే బస్లో వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ కొలంబియన్ మెయిన్ సెంటర్ దగ్గర తీసుకుని వెళ్తారు. మేమైతే ఇంక ఇక్కడ నుంచి వేరే ఒక స్పాట్కి వెళ్తున్నాము. అలా వెళ్ళే దారిలో ఇది కనిపించింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఆగి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో ఇంకా మేము కూడా ఆగాము. దీని నేమ్ వచ్చేసి బో లేక్ అనమాట. ఇక్కడ నుంచి 2 hours డిస్టెన్స్లో మ్యాలెన్ లేక్ అని ఉంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఈ ట్రిప్ మొత్తంలో మేము చేసింది ఏకైక పని ఏంటి అంటే వాక్ చేయటము. వాకింగ్. రోజుకి 5 kilometers ఈజీగా నడిచే వాళ్ళము. లెగటం, నడవడం ఇదే పని. ఇంక ఇది వచ్చేసి ఈ లేక్ హౌస్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి లేక్ హౌస్ అని పెట్టుంచారు. ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏదున్నా లేకపోయినా అవి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఈ లేక్ హౌస్లో రెస్టారెంట్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇంకా ఫుడ్ ఏదో ఆర్డర్ ఇచ్చాము. అక్కడ ఉన్నదే ఏదో వచ్చేసి చికెన్ సూప్ అనమాట. ఇంకా లేక్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఈ చికెన్ సూప్ అయితే తీసుకుని తింటూ ఉన్నాము. ఇక చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఎంత హాయిగా ఉందో. మేము ఆల్రెడీ ట్రిప్ అనుకున్నప్పుడే ఇక్కడైతే బోట్ రైడ్ ఒకటి బుక్ చేసుకున్నాము. సో ఇంక ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఎంత జాకెట్స్ వేసుకున్నా కానీ చల్లగానే ఉంది. అండ్ ఈ బోట్లో అయితే మొత్తం క్లోజ్డే ఉందన్నమాట. మనం కావాలంటే బయటకు వెళ్ళి చూడొచ్చు. ఇంకా బయటకు వెళ్తే ఆ చలికి తట్టుకోలేక లోపలే కూర్చున్నాం అనమాట. ఈ బోట్ రైడ్ వచ్చేసి మ్యాలిన్ లేక్ నుంచి స్పిరిట్ ఐలాండ్ దాకా. ఈ ఐలాండ్ నేమ్ వచ్చేసి స్పిరిట్ ఐలాండ్. అసలు ఈ ఐలాండ్కి నేమ్ ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా, దాన్నే స్పిరిట్ ఐలాండ్ అంటారంట. ఈ స్పిరిట్ ఐలాండ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ నేషన్స్కి చాలా సీక్రెట్ అనమాట. మనల్ని అయితే వెళ్ళనివ్వరు, జస్ట్ చూడటం వరకే. ఇంక ఇక్కడైతే యాజ్ యూజువల్గా మా ఫోటో సెషన్ జరుగుతుందనమాట. ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం కామన్గా ఉంటుంది. ఏం చూడమంటావు? ఇక్కడ వచ్చేసి ఈ మ్యాలిన్ లేక్కి సంబంధించిన లేఅవుట్ అనమాట. మౌంటైన్స్, అసలు లేక్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. అక్కడ నుంచి తిరిగి వెళ్ళే టైంలో కనిపించింది ఒకటి పెద్దది, ఒకటి చిన్నపిల్ల అనమాట. ఇంకా మేము చేసిన గోలగా అది వెళ్ళిపోయింది కూడా. ఇంకా దాన్ని కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసి వచ్చేటప్పుడు ఇదొక లేక్ కనిపించింది. దీన్ని వచ్చేసి మెడిసిన్ లేక్ అనమాట. ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 hours డ్రైవ్ ఉంది. ఇంక వెళ్ళేటప్పటికి అందరం టయర్డ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో రేపు ఏమేం చేసాము అన్నది పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.